హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నేను నా కిచెన్లో చాలా ఈజీ అండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ వెల్లుల్లి చారు లేదా వెల్లుల్లి రసంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వేడి వేడి నెయ్యన్నంలో ఈ వెల్లుల్లి చారు ఒక ఆమ్లెట్ అండి, లేకపోతే ఏదైనా చికెన్ పకోడా కానీ ఫిష్ ఫ్రై కానీ అలా పెట్టేసుకుంటే హ్యాపీగా టమ్మీ ఫ్రెండ్లీగా తినేయచ్చండి. ఏమి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవు. తర్వాత ఇంకా వెజిటేరియన్స్ అయితే ఏదైనా అప్పడము, తర్వాత వెజిటబుల్స్ ఏదైనా తాలింపులు కానీ అలా పెట్టేసుకొని హ్యాపీగా టమ్మీ ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ని ఎంతో టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి చారు అంటే ఏదో ఘాటుగా ఉంటుందేమో, ఎలా ఉంటుందో, కడుపు మంటగా ఉంటుందేమో అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనం ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అడిషనల్గా యాడ్ చేస్తాము. దీనివల్ల మనకు ఆ వెల్లుల్లి వల్ల వచ్చే ఏదన్నా కడుపులో మంట అయినా కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా అలాంటివన్నీ కూడా వేడి తగ్గించడానికి మనం వేసే ఈ ఇంగ్రీడియంట్ చాలా చాలా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా. ముందుగా అయితే నేను చింతపండు తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇందులో చక్కగా వాటర్ వేసి వాష్ చేసేసి పక్కన పెట్టేశాను. నానబెట్టేస్తే మనకు సో దట్ పల్ప్ అనేది జ్యూస్ అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ బాగా వస్తుంది కాబట్టి అందులోనే నేను కాస్త సాల్ట్ కూడా, రాళ్ళ ఉప్పు అంటారు కదండి, అది కూడా యాడ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి, నార్మల్గా వెల్లుల్లి చారులో అలాగనే చేసేసుకుంటుంటారు చింతపండు వేసి. ఇది మనము పెసరపప్పు ఒక్క స్పూన్ వేయడం వల్ల మనకు కడుపులో మంట కానీ, అల్సర్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ పెసరపప్పు బ్యాలెన్స్ చేస్తుంది. తప్పకుండా ఒక్క స్పూన్ వేసుకోండి. కొంచెం బాగా దూరగా వేపుకొని సన్నటి సెగ పైన బాగా మంచి సువాసన వచ్చే వరకు వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, అలాగే ఒక పావు స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇది కూడా కాస్త దూరగా వేపుకొని మంచి సువాసన వచ్చే వరకు చల్లగా అయిన తర్వాత గ్రైండింగ్ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాను. తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని కాస్త ఎక్కువగానే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. గార్లిక్ క్లోవ్స్ని నేనైతే ఒక 12 అలా వేసాను, 10 to 12. తర్వాత అది కూడా కాస్త బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి, బాగా థిక్ బాటమ్ గల కడాయి తీసుకొని కాస్త ఒక్క స్పూను ఆయిల్, ఒక చిన్న స్పూన్తో నెయ్యి వేశాను. తర్వాత కాస్త వేడైన తర్వాత సన్నగా ఇలా స్లైసెస్గా తరిగేసుకున్న ఆనియన్ అండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉంటే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి చీలికలు స్లైట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు సన్నగా అది కూడా కట్ చేసి వేసుకున్నాను. సో దట్ మనం తినేటప్పుడు వెల్లుల్లి రసము, కరివేపాకు ఫ్లేవరు ఎంతో బాగుంటుందన్నమాట. తర్వాత పండిన టొమాటో ఒకటి తీసుకొని చక్కగా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ మనం చింతపండులో ఉప్పు వేసాము. ఇప్పుడు కాస్త అవి టొమాటోస్ అవి మగ్గడానికి, ఎప్పుడైనా ఉప్పు డివైడ్ చేసి వేసుకోవాలండి, అందుకని నేను అందులో కొంచెం వేశాను. ఇప్పుడు ఇది మగ్గడానికి కాస్త వేసాను అనమాట, ఒక పావు స్పూన్ వరకు. ఇదంతా బాగా మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేద్దాము. చూడండి, మనకు బాగా మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది ఇందులో మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేయాలండి. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అవి వేసి, మిరియాలు వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అలా పెట్టేస్తే మనకు చూడండి చక్కటి ఎంత గుమగుమలాడుతుంటుంది మన ఈ రసం. ఇల్లు అంతా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడే తెలిసిపోతుంది మన రసం అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్మెల్ అయితే. తర్వాత ఇది చింతపండు ఎక్స్ట్రాక్ట్, ఈ వాటర్ కూడా బాగా చక్కగా నేను చింతపండుని బాగా వాటర్ తీసి పెట్టేసుకున్నాను, పులుసు. ఇది కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మనము ఈ పెసరపప్పులో మనకు ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. అదే మనకు శరీరాన్ని వేడిని తగ్గించే స్వభావం ఉంటుంది. మనము ఈ గార్లిక్లో ఏమంటే కాస్త వేడి చేసే స్వభావం ఉంటుంది కాబట్టి అవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నేను పెసరపప్పుని ఒక స్పూన్, చిన్న స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం వేసే వెల్లుల్లి ఎన్ని అసలు లాభాలంటే మనం చెప్పలేమండి. కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాస్త చిక్కబడుతుంది, పెసరపప్పు వేసినందుకు కాస్త వాటరీగా ఉంటేనే మళ్ళీ చల్లగా అయిన తర్వాత కాస్త గట్టిపడుతుందండి. ఇక మనకు ఈ వెల్లుల్లిలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. అలాగే B6, మ్యాంగనీస్, సెలీనియం కూడా ఉంటుంది. బి ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ వచ్చేసాయండి. మ్యాంగనీస్, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. తప్పకుండా
ఇప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడైనా కానండి, వర్షాలు ఉన్నప్పుడైనా కాదు, ఏదైనా గొంతులో కాస్త సోర్ త్రోట్ ఉన్నప్పుడు కానీ, మనకు ఏదైనా మంచిగా డైజెషన్ లేదు, లైట్ ఫుడ్ కావాలనుకున్నప్పుడు ఈ వెల్లుల్లి చారు తప్పకుండా ట్రై చేసి వేడి వేడి అన్నంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక పక్క మరుగుతుంటుందండి, కొత్తిమీర కూడా వేసి నేను మూత పెట్టి పెట్టేశాను. తర్వాత ఒక చిన్న తడక అండి, కాస్త ఆయిల్ వేసుకొని నార్మల్ రెగ్యులర్ తడకని, కాస్త మనము ఇవి ఎండుమిర్చి అనేది ఎక్కువగా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ మిరియాల ఫ్లేవర్ సరిపోదు. పచ్చిమిర్చి వేసాము, కాస్త ఎండుమిర్చిని వేసి ఆ వేడి వేడి పోపుని వేడి వేడి మరుగుతున్న ఆ చారులో వేసేసుకుంటే గుమగుమలాడే ఎంతో రుచికరమైనటువంటి వెల్లుల్లి చారు రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వేడి వేడి తడక మనం వేసిన తర్వాత పోపులో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే, అబ్బాయి ఎందుకండి, ఇంకా ఆలస్యం చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేసి, నేను చెప్పకూడదు, మీరే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. మీరు కూడా వేడి వేడి వెల్లుల్లి చారుని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. వేడివేడిగా చారు వేడివేడిగా మాత్రమే సర్వ్ చేయండి, అప్పుడే దీని టేస్ట్ డబుల్ అవుతుంది. రైస్లో చాలా చాలా బాగుంటుంది, బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఈరోజు అయితే నేను లంచ్కి ఈ వెల్లుల్లి చారు తర్వాత చికెన్ పకోడీ చేశానండి. అమేజింగ్ కాంబినేషన్ కదా. పైనుండి కాస్త పచ్చి వెల్లుల్లి అండి, మనము తడకా వేసిన తర్వాత పచ్చి వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను. కాస్త దంచేసుకొని యాడ్ చేస్తే సూపర్ అండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.